హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్. ఇవి క్రిస్మస్కి నేను చేసిన పిండి వంటలండి. అంటే ఎక్కువ చేయలేదు, కొన్నే చేశాను. ఇవి ప్రస్తుతానికైతే నేను చక్రాలు చేస్తున్నానండి. ఇది వచ్చేసి బియ్యం పిండి, స్టోర్ రైస్ ఉంటాయి కదా మనకి, రేషన్ బియ్యం తెలుసు కదా, ఆ రేషన్ బియ్యం అనమాట. అవి పిండి పట్టించాను, మామూలుగా పొడి పిండి. ఇది వచ్చేసి జీలకర్ర, వాము, ఎక్కువ వాము తీసుకోవాలి, జీలకర్ర కొంచెమే తీసుకోవాలి. అవి రెండు మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి శనగపిండి, బియ్యం పిండి మనం యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని మనం పిండిలాగా కలుపుకొని చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇవి చేయటం తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు, వారికి యూజ్ అవుతుందని చేస్తున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి సాల్ట్ ఏంటంటే విడివిడిగా నేనైతే రైస్లో ఒకలాగా యాడ్ చేస్తాను, మళ్ళీ సపరేట్గా మళ్ళీ శనగపిండిలో కూడా యాడ్ చేస్తాను. అంటే మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను సపరేట్గా యాడ్ చేశాను. ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు, చూడండి. మనం రేషన్ బియ్యం మామూలుగా పొడి బియ్యమే, అవి మనం పిండి పట్టించుకుంటాం కదా. 1 కేజీ రైస్కి 1/2 కేజీ శనగపిండి అయితే పడుతుంది. నేను 2 కేజీస్ రైస్ తీసుకున్నాను. 2 కేజీస్ రైస్కి ఒక 1 కేజీ లేదంటే ఒక 1.5 కేజీ తీసుకోవాలి. శనగపిండి వచ్చేసి ఈక్వల్గా తీసుకోకూడదు, కేజీ రైస్కి కేజీ శనగపిండి అట్లా తీసుకోకూడదండి, అంత టేస్ట్గా ఉండవు. నేనైతే 2 కేజీస్ రైస్ ఫ్లోర్కి, ఆ బియ్యం పిండికి నేను 1 కేజీ అండ్ ఒక 1/2 కేజీ, కేజీ బావు అట్లా శనగపిండి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వాము, జీలకర్ర, అవి రెండు జస్ట్ అట్లా ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసేసి మిక్సీలో పౌడర్ చేసేసి యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేశానండి సపరేట్గా. సో ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ మనం వెంటనే వాటర్ పోసుకోకూడదండి, జస్ట్ అవన్నీ మన ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ యాడ్ చేసుకొని అప్పుడు వీటికి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాము, జీలకర్ర పౌడర్, సాల్ట్ ఇవన్నీ కలవాలి. మన శనగపిండి కూడా యాడ్ చేస్తాం కాబట్టి బియ్యం పిండిలు ఇవన్నీ కలిపేలాగా ఫస్ట్ మనం కలుపుకోవాలి. తర్వాతే ఇవన్నీ కలిసిన తర్వాతే అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి వాటరు. సో నేనైతే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే మీ ప్రిఫరెన్స్ అనమాట. మీకు కొంచెం స్పైసీగా కావాలని అనుకుంటే, లైట్గా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 స్పూనే యాడ్ చేశాను అంతే, ఎక్కువ యాడ్ చేయలేదు. కొంచెమే యాడ్ చేశానండి కారం నేను. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను, మళ్ళీ నెక్స్ట్ అది కలిసిన తర్వాత అంటే అడుగును కొంచెం పిండి కలవదు కదా, సో అందుకు మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను. 2 టైమ్స్ యాడ్ చేశాను కారం వచ్చేసి ఫస్ట్, తర్వాత అది మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడుగు పిండి అంతా పైకి అనుకొని మళ్ళీ అప్పుడు కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. సో ఈ స్టేజ్లో ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాము, కారం, సాల్ట్, శనగపిండి ఇవన్నీ కలిపి బియ్యం పిండిలో వేసుకొని కలుపుకున్న తర్వాత ఇదిగోండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇది ఈ విధంగా రావాలి. మనకి చపాతీ పిండి ఎట్లా ఉంటుందో అలా రావాలి. అదిగోండి చూడండి, అలా రావాలి. మనకి మనం చేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట పిండి. ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది మనం కలుపుకోవాలి. సో ఇది మనం ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు, ఇది నానబెట్టుకునే అంత అవసరం లేదు. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి, లేదంటే మనం ఇన్స్టాంట్గా కలుపుకున్న వెంటనే మనం చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఒక 1/2 అవర్ నానబెట్టాను, ఒక అరగంట తర్వాత చూడండి ఎలా ఉందో. ఇదిగోండి మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి పిండి మంచిగా మనకి చక్రాలు చేసుకోవడానికి రెడీగా ఉంది. సో మనం పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఆయిల్ కట్టెల పొయ్యి మీదే మంచిగా హీట్ చేస్తున్నాను. ఇదిగోండి ఒకటి వేసాను, యాక్చువల్గా నేను అది వీడియో తీయలేదు, నెక్స్ట్ అప్కమింగ్ మీకు చూపిస్తాను నేను ఎలా వేసాను అనేది. ఇంకా ఆయిల్లో వేసి తీసుకోవడమే, చాలా సింపుల్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి చక్రాల గిద్దల్లో వేసి ఎలా వేయాలో ఇది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇదిగోండి అలా వేసి అది బాగా హీట్ అయిన తర్వాత తీసుకోవడమేనండి. 2 సైడ్స్కి తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని ఇంకొక సైడ్కి దాన్ని టర్న్ చేసుకున్న తర్వాత ఇంక తీసుకోవడమే.
ఇవిగోండి అయిపోయిన తర్వాత నేను చేసిన పిండి వంటలు చూడండి. ఇవి చక్రాలు, కొన్ని ఏరియాస్లో మురుకులు అంటారు అనుకుంటే, మేమైతే చక్రాలనే అంటాము. ఇవి వచ్చేసి బూర్లు చేశానండి. ఇది నేను వీడియో తీయలేదు, బట్ ఇవి కూడా చేశాను. అండ్ అగైన్ ఇవి కూడా చక్రాలేనండి, దానిలో సరిపోలేదు అందుకే దీనిలో వేశాను. ఇవే నేను క్రిస్మస్కి చేసిన పిండి వంటలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ ఫ్రైడ్ రైస్ తెచ్చారండి మా పిల్లలకి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటున్నారు. యమ్మీ ఫ్రైడ్ రైస్ అండి. ఇది వచ్చేసి వినుకొండలో తెచ్చారు అనుకుంటా, చాలా బాగా చేశారు, టేస్ట్ చాలా బాగుంది. మా ముగ్గురు పిల్లలు తింటున్నారు మంచిగా. యాక్చువల్గా నేను ఫీవర్ టైంలో కూడా పానీపూరి, ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ తింటాను, నేనేం స్కిప్ చేయనండి. ఇదిగో మరిన్సి మంచిగా కూర్చొని తింటుంది మరిన్సి. సో ఇదేనండి క్రిస్మస్కి నా పిండి వంటలు, షాపింగ్. క్రిస్మస్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు నాకు కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్.